అర్జున్ ఇక్కడ కుటుంబ సమేతంగా తనే వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నాగబాబును కలిశారు. మార్నింగ్ చూసాం మనం, ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు, ఇప్పుడు నాగబాబుని కలిశారు. ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత సినిమా ప్రముఖులంతా ఆయన ఇంటికి వచ్చి ఆయన్ని కలిసి పరామర్శించారు. ఈరోజు ఆయన చిరంజీవి గారిని, ఆ తర్వాత నాగబాబు గారిని కలిశారు. రేపు పవన్ కళ్యాణ్తో కూడా ఆయన సమావేశం అవుతారన్న ప్రచారం అయితే కొనసాగుతుంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే మోహన్ బాబు ఎవరి మీద అయితే దాడి చేశారో ఆ వ్యక్తిని కూడా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక పక్కేమో పొలిటికల్గా చాలా సీరియస్గా అగ్రెసివ్గా పోతున్నారు, ఇంకొక పక్కేమో తాము కూడా ఏమాత్రం తగ్గము అని మొత్తం టాలీవుడ్కు సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం ఏకం, మేమంతా ఒక్కటే అన్న మెసేజ్ను బలంగా పంపాలని డిసైడ్ చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. మనం చూసాం గతంలో కూడా అక్కడ నాగార్జున ఇష్యూలో కొండ సురేఖ కొంత అసభ్యకరంగా మాట్లాడటంతో మొత్తం ఇండస్ట్రీ అంతా నాగార్జున వైపు బలంగా నిలబడింది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ వైపు మొత్తం ఇండస్ట్రీ అంతా బలంగా నిలబడింది. అలాగే తాను వెళ్ళి మొత్తం చిరంజీవి అంటేనే మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తారు, ఆయన చాలా కీలకంగా ఉంటారు, ఇబ్బంది సమయంలో అందరినీ ఆదుకుంటారు నేపథ్యంలో చిరంజీవిని మొత్తం మెగా ఫ్యామిలీని కలిసి వాళ్ళ అండ అంటే ఒక బలమైన మెసేజ్ పంపాలి అని సినిమా ఇండస్ట్రీ అంతా భావించినట్టు మనకు అర్థమవుతుంది. మోహన్ బాబు తీసుకున్న స్టెప్ కానీ, అల్లు అర్జున్ ఇప్పుడు మొత్తం మెగా ఫ్యామిలీని కలవటం, తర్వాత అంటే వీళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు అంటే ప్రభుత్వంతో ఉన్న ఘర్షణ నేపథ్యంలో మనం కనుక చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక బలమైన మెసేజ్ ఆయన ఢిల్లీలో ఇచ్చిన ప్రకటన కనుక చూసినట్లయితే, అది వాళ్ళు కమర్షియల్గా ఫిలిం తీసుకున్నారు, లాభపడ్డారు. కానీ ఇక్కడ ఒక మహిళ చనిపోయింది కాబట్టి పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోయిందని ఆయన ఒక గట్టి మెసేజ్ అయితే పంపించారు పబ్లిక్లోకి. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవడి ఇమేజ్ పెరిగింది, ఎవడి ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక పక్క చాలా గట్టిగా డెసిషన్స్ తీసుకుంటున్న నేపథ్యంలో మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తాము కూడా ఏమాత్రం తగ్గము, మేమంతా ఒక్కటే అన్న మెసేజ్ను బలంగా పంపాలన్న ఉద్దేశంతోనే ఈరోజు జరిగిన రెండు పరిణామాలు మనం చెప్పుకున్నాం కదా. ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్ళడం, ఇప్పుడు నాగబాబు ఇంటికి వెళ్ళడం, తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా కలవటం, మరోపక్క మోహన్ బాబు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం, అంటే ఇవి అన్నీ మనకు ఒక స్పష్టంగా అనిపిస్తుంది. దేనికంటే ప్రభుత్వానికి మేమంతా ఒక్కటే అన్న మెసేజ్ను బలంగా పంపించే ఉద్దేశంతోనే సినిమా ఇండస్ట్రీ చెందిన వీళ్ళు, ప్రముఖంగా ఉన్న వీళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే రేవంత్ రెడ్డి కూడా చాలా దీని మీద తెగే వరకు లాగారు అంటే మనం చూడవచ్చు. వాళ్ళు కూడా తనను ఒక ఫీలింగ్ ఉంది. మనం చూసుకున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినంత ప్రాధాన్యత ఆ తర్వాత కేసీఆర్కి కూడా సినిమా ఇండస్ట్రీ బాగానే ప్రాధాన్యత ఇచ్చింది. కానీ జగన్ విషయంలో కానీ, ఇప్పుడు ఉన్న రేవంత్ విషయంలో కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతగా పట్టించుకోలేదన్న చర్చలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పలు సభల్లో కూడా చెప్పారు, ఆయన ఒక ఇష్యూకు సంబంధించి నంది అవార్డుల తరహాలో గద్దర్ అవార్డులు కూడా నేను ప్రకటిస్తాను, అందుకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రపోజల్తో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రమ్మని ఆయన పదే కోరినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. అదొక అసహనం ఉంది. అలాగే ఈ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కనీసం శుభాకాంక్షలు తెలపడానికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, ప్రముఖ హీరోలు కానీ ఎవరూ రాలేదు, పట్టించుకోలేదన్న అసంతృప్తి వాళ్ళలో ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అడిగినట్టు మేము సినిమాలకు టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నాం, ప్రీమియర్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాం, అన్నీ వాళ్ళు ఇండస్ట్రీ ఏమడిగితే వాళ్ళ కోరికలు తీస్తున్నప్పటికీ తమను లెక్క చేయడం లేదన్న ఫీలింగ్ అయితే ప్రభుత్వంలో ఉన్న అంటే రేవంత్ క్యాబినెట్లో ఉన్న మంత్రులకు, రేవంత్కు ఒక ఫీలింగ్ ఉంది. ఇటుపక్క ఏమో తమని డౌన్ చేసి ప్రభుత్వం చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఇటు ఇండస్ట్రీకి ఉంది. ఇద్దరి మధ్య ఒక వర్టికల్ డివిజన్ ఉన్న నేపథ్యంలో ఈరోజు అంటే మోహన్ బాబు ఇష్యూ చూసినా, ఇటు అల్లు అర్జున్ విషయం చూసినా ఒక బలమైన మెసేజ్ పంపించే ఉద్దేశంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది.